కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల వార్డుల పునర్విభజనపై రాజకీయం వేడెక్కింది. వార్డుల విభజనను సవాల్ చేస్తూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతూ ఉంటే వైసీపీ ఎందుకు అభ్యంతరం చెబుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు నవీన్ ప్రశ్నించారు. వైసీపీ ఓటమి భయంతోనే ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదని ఆరోపించిన ఆయన ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎన్నికల బరిలోకి దిగాలని సూచించారు. ఎలక్షన్ లో దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 33 నుంచి 40 వార్డులకి పెంచడం జరిగింది. మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా ఉన్న ఈ పులివెందులలో వార్డుల పెంపకం అనేది చాలా మంచి విషయం. కానీ ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోకుండా వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి మున్సిపాలిటీకి నోటీస్ ఇవ్వడం జరిగినది. వైసీపీ కంచుకోటగా పులివెందులు చెప్పుకుంటూ ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న రాజకీయం ఇంతవరకు నేను చూడగా ఎటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ వార్డు ఎలక్షన్లు కానీ జరిగింది లేదు. వాళ్ళ స్వతహాగా సొంత నిర్ణయాలు సొంత కౌన్సిలర్ని నియమించుకుంటూ ఇన్నేళ్లు రాజకీయం కొనసాగిస్తూ వచ్చినారు వాళ్ళు. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత ప్రజల నిర్ణయమే ముఖ్యమని భావించి ఎలక్షన్లు జరిపించి ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎలక్షన్లు జరిపించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇటువంటి శుభ సూచకానికి కూడా వాళ్ళు అడ్డుకట్ట వేసే దిశగా మాజీ కౌన్సిలర్తో హైకోర్టు పిటిషన్ వేయించి మున్సిపాలిటీకి నోటీస్ ఇవ్వడం జరిగినది. ఎలక్షన్లు అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ప్రజల తీర్పు గౌరవించి మీరు ఎలక్షన్లు ముందుకు వస్తే ప్రజలనే ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని వాళ్ళు నిర్ణయిస్తారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 33 నుంచి 40 వార్డులకి పెంచడం జరిగింది. మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా ఉన్న ఈ పులివెందులలో వార్డుల పెంపకం అనేది చాలా మంచి విషయం. కానీ